హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ప్రెసెంట్ టైంలో అయితే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఏంటా అనుకుంటున్నారా? అదే మామిడికాయ పచ్చడి అండి. మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇంకొంచెం టైం ఉంది, కానీ స్టార్టింగ్ లో మామిడికాయని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇలా చాలా మంది పచ్చళ్ళు పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్పెషల్గా నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నన్ను కామెంట్ బాక్స్లో విద్యుల్లత గారు అడిగారు సింపుల్గా మామిడికాయ పికిల్ చేసుకోవడం చెప్పండి అని చెప్పేసి. మీరంతా అలా అడిగినాక ఇంకా నేను చేయకుండా ఉంటానా? సో మీకోసం ఈ వీడియో చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా చూసేయండి ఎలా చేశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ముందైతే నేను 3 మ్యాంగోస్ని తీసుకున్నాను, మీడియం సైజ్వి. వీటిని మంచిగా వాష్ చేసుకొని కొంచెం ఆరనివ్వాలి. నేనైతే వీటిని క్లాత్తో తుడిచి పెట్టుకున్నాను వాష్ చేసుకొని. తర్వాత వాటిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిసేపు వాటిని అలా గాలికి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొన్ని మెంతులను వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నిటిని కలుపుకొని మంచిగా లైట్గా వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేగిస్తే చేదైపోతుంది, సో మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇదంతా మంచిగా వేగిన తర్వాత కొద్దిసేపు పక్కకు ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ అయితే మీరు ఏదైనా వాడచ్చు, మేమైతే గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడుతున్నాము. ఈ ఆవాలు కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. తరువాత అందులోనే కచ్చా పక్కగా దంచిన ఎల్లిపాయలను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఆయిల్ని చల్లగా అవ్వనివ్వాలి. సో మనం 3 మామిడికాయలు కట్ చేసుకున్నాం కదా, నాకైతే 3 కప్స్ మామిడికాయ ముక్కలు వచ్చాయి. మామిడి ముక్కలు కొలిచిన కప్పు ఏదైతే ఉందో సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు కారం తీసుకున్నాను. అండ్ దానికన్నా కొంచెం తక్కువ సాల్ట్ తీసుకున్నాము. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, జీలకర్ర ఆవాల మెంతుల పొడి, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుంటున్నాను. సాల్ట్ అయితే నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఎప్పుడైనా సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలి, కావాలంటే మనం తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందు పోసు చల్లార్చుకున్నాం కదా పక్కకు పెట్టుకుని, ఆ పోసును కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పోసు చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేయాలి, అట్లా వేడివేడిగా వేయకూడదు. 2 డేస్ అలాగే మూత పెట్టి ఉంచి 2 డేస్ తర్వాత ఇలాంటి ఒక గ్లాస్ జార్లో వేసుకున్నాను. పచ్చళ్ళు ఎప్పుడైనా గ్లాస్ జార్లో కానీ లేదంటే పికిల్స్ జార్లో కానీ వేయాలి. నార్మల్ ప్లాస్టిక్ బాక్స్లో వేస్తే స్మెల్ వస్తుంది. చూస్తున్నారు కదా చాలా బాగుంది. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇందులో వేస్తే, అసలు నాకు చాలా నచ్చింది. ఈ జార్ కూడా చాలా క్యూట్ అనిపిస్తుంది కదా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పిక్కలు వేసుకొని తింటుంటే టేస్ట్ ఎంత బాగుందంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఇవాళ వీడియో అండి. ఎలా ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బై బై.